హాయ్ హలో వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మన ఫ్యామిలీ నెంబర్ 1 షో ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్ డే మా కంటెస్టెంట్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు, ఫ్యామిలీ నెంబర్ 1 షోని ఎలా ఎంజాయ్ చేశారు, సో అందరి మాటల్లో తెలుసుకుందాం. అండ్ టైం కుదరక కొన్ని మంది వీడియో బైట్స్ తీసుకోవడం కుదరలేదు. సో కొంతమంది అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది, లైక్ ధనరాజ్ గారు, విష్ణు అండ్ ధర్ని ప్రియ. సో మీ అందరూ చూసే ఉంటారు, ధర్ని ప్రియ ఇస్ ద విన్నర్. సో అదే వాళ్ళ ఫ్యామిలీ విన్ అయ్యారు. అండ్ అందరూ ఎలా మాట్లాడతారు ఏంటో తెలుసుకుందాం. అండ్ ఎందుకంటే ముందు వీడియోలోకి వెళ్ళే కంటే ముందు చాలా మంది ఇంకా మెసేజ్ చేస్తున్నారు, అక్క మీ స్కిన్ టోను అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది, సో ఏం చేశారు ఏంటి మాకు చెప్పండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా ప్రతి వీడియోలో కూడా. ప్రతి వీడియో మీన్స్ చాలా వీడియోస్ చేశాను, ఇంకా అస్తమానం ఎందుకని చెప్పలేదు నేను. బట్ స్టిల్ నేను కంటిన్యూస్ గా వాడేది ఫర్ ఎవర్ ఫెయిర్నెస్. సో ఈ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ నాకు ఎంత బాగా పనిచేసిందంటే ఆల్మోస్ట్ నేను చాలా అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నా స్కిన్ ఇంకా డార్క్ అయిపోయి మొత్తం ఈ లేయర్లో డార్క్ ఒక స్కిన్ డార్క్ లేయర్ లాగా వచ్చేసింది. సో చాలా ట్రీట్మెంట్స్ తీసుకుని చాలా లాక్స్లో ఖర్చు పెట్టిన తర్వాత ఇది వాడాను నేను. ఇది వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ నాకు ఇంకా దేంట్లోని రాలేదు. అఫ్ కోర్స్ నేను అప్పుడప్పుడు సీసీ గ్లో అప్ సెషన్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకుంటాను, బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇదైతే నా రొటీన్ అనమాట, కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒక్కసారి మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత డైలీ యూస్ చేయక్కర్లేదు, లైక్ 2-3 డేస్కి ఒకసారి యూస్ చేస్తే సరిపోతుంది. అడిగారు కాబట్టి నేను ఇది మళ్ళీ చెప్తున్నాను మీకు. దీని నెంబరు డీటెయిల్స్ కూడా మీకు పెడుతున్నాను. అదేంటంటే టైమింగ్స్ కూడా ఉన్నాయి దీనికి. వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, దీనికి సంబంధించి ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తున్నా. వాళ్ళకి వాట్సాప్లో మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 లోపు మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే. సో అదైతే రిజల్ట్ బాగా వచ్చింది, నేనే దానికి సాక్ష్యం. బికాస్ నేను ఇంకా వేరే దేన్ని ఇన్నిసార్లు నేను చెప్పలేదు. బట్ ఇది చూడండి ఎలా అంటే నేను ఆల్మోస్ట్ చాలా వాడుతుంటాను. ఎన్ని డబ్బాలు ఎంటీ డబ్బాలు ఉంటాయంటే ఇవన్నీ ఎంటీ డబ్బాలే. టింగ్ 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 ఆల్ షో యూ. అన్నీ ఎంటీ డబ్బాలే. సి మొత్తం ఇదిగా అయిపోయిన డబ్బాలు ఇవన్నీ. సో ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి ఇన్ని డబ్బాలు ఉన్నాయి నా దగ్గర. సో నాకైతే చాలా బాగా వర్క్ చేసింది. అండ్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ కూడా చేశారు, అక్క మాకు చాలా బాగా పనిచేసింది, థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ అని చెప్పి. ఎవరికైనా లైక్ డార్క్ స్కిన్ ఇట్లా మచ్చలు ఉండి పింపుల్స్ ఉండి బాగా ఎక్కువ ఉన్నాయి తగ్గట్లేదు అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. సో చాలా చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే ఆల్మోస్ట్ ఇదంతా పింపుల్స్, నీ పాత షోస్లో వాటిలో చూసినట్టయితే మొత్తం పింపుల్స్, స్కిన్ అంతా డార్క్, మేకప్ వేసుకోవాలని కూడా చిరాకు వచ్చేది. ఇప్పుడు జస్ట్ లైట్గా మేకప్ వేస్తే సరిపోతుంది నాకు, నా స్కిన్ అంత మంచిగా అయింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి లైక్ ఇప్పుడు మన క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ సందర్భంగా ఇప్పుడు చేసుకున్న ఆర్డర్స్కి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా యాడ్ చేసి పంపిస్తున్నారు వాళ్ళు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకోండి. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ లైక్ కంపల్సరీగా తీసుకోండి అని నేనేం చెప్పను, బట్ యూస్ఫుల్ నాకైంది. అండ్ మన వాళ్ళు చాలామంది వాడుతున్నారు, ఇమాన్యుయల్ అని లేకపోతే చాలామంది యూస్ చేస్తున్నారు, రిజల్ట్ కూడా వచ్చింది. ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసుకోండి, బాగుంటుంది స్కిన్ అయితే. నాకైతే చాలా చేంజ్ వచ్చింది. కంటిన్యూస్ చేస్తే మీకు ఒక 1 month 2 monthsలో రిజల్ట్ తెలిసిపోతుంది ఈజీగా. సో ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను, వాళ్ళకి మెసేజ్ చేసి ఎవరికైనా అవసరం ఉంటే ఆర్డర్ చేసుకోండి. ఓకే, మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యామిలీ నెంబర్ 1 ఫైనల్ డే ఎలా జరిగిందో చూసేద్దాం. లిప్స్ చాలా బాగున్నాయి కదా, అవి చాలా ఫీల్ అవుతుంటాను. కొంచెం లిప్స్టిక్ వేసుకోవాలి, లేకపోతే మేకప్ వేయకపోయినా పర్లేదు కానీ లిప్స్కి మాత్రం లిప్స్టిక్ ఉంటే ఆ లుక్ మారిపోతుంది ఫేస్లో కదా. ఇది వేస్తే మెరిసిపోతాం అన్నమాట, పువ్వులు అంతే లేదు కదా. అలాగే ఓ మీ చీక్స్ ఏంటి అలా మెరుస్తుంటే మేకప్ వేస్తాను చెప్పాలి. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోపోయినా బాగానే ఉంది కదా, పెడదాం. అవును మేడం అనేసి పెట్టుకోండి మేడం. చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే లేదు బాగాలేదు పెట్టుకోండి చెప్తున్నాను. లాషెస్ రెడ్ షేడ్ వేస్తావు కొంచెం, మొత్తం ఓల్డ్ మేకప్ లో కలిసిపోయింది. లైట్ గా ఎడ్జెస్ లో రెడ్ షేడ్ వేస్తే అప్పుడు డబుల్ షేడ్ లో ఉంటుంది, మన డ్రెస్ కి కూడా మ్యాచ్ అవుతుంది. నాకు కూడా కొంచెం మేకప్ వేసుకోవడం వచ్చేసింది ఆల్మోస్ట్. అప్పుడప్పుడు బద్దకం వేసినప్పుడు మీరే వేసాను అని చెప్పి ఇలా వదిలేస్తారు, బుర్ర ఇలా వదిలేస్తే మేకప్ వేసుకుంటారు, హెయిర్ ఎలా వేసుకుంటారు అనమాట. నిద్ర వచ్చేస్తుంది, నైట్ టైం నిద్ర ఉండదు కదా సరిగ్గా, లేట్ గా పడుకుంటున్నాయి మధ్య. ఎల్లిగా నిద్రపోవాలి, హెల్త్ పాడైపోతుంది.
అయిపోతున్నావు కదా, అయిపోయామంటారా? ఇది కరెక్ట్ మీటర్. అయిపోయాను ఆ బెడ్ రెస్ట్ వల్ల, లేకపోతే సన్నమే. ఏంటి కామెడీయా? బాగుంది కదా, ఎడ్జెస్ జస్ట్ రెడ్ ఇచ్చాము. సో క్యూట్గా ఉంది. హెయిర్ చూడండి ఎలా ఉంది, ఇంత బాగా వచ్చింది. బాగుంది సీక్రెట్ కలిసి వచ్చేసి. అండ్ మీకు ఒక తెలియాల్సిన నిజం ఏంటంటే మొత్తం నా హెయిర్ కాదు, లోపల ఒక బిట్ దాగుంది. అది ఇలా వాల్యూమ్ కనిపిస్తుంది అనమాట. బయట కూడా ఎక్కువ వాల్యూమ్ లేని వాళ్ళకి హెయిర్ బిట్స్ చేస్తారు. హెయిర్ బిట్స్ చేయించుకొని ఒరిజినల్ హెయిర్తో చేయించుకుంటే మన హెయిర్లో మిక్స్ అయిపోయి చూసారా. నా హెయిర్ అది బిట్గా తెలియట్లేదు మీకు, అంత కవర్ చేస్తుంది. చాలా ఉన్నాయి కదా దగ్గర డాచ్. ఇంకా ఎంత ప్యాచ్ వర్క్ ఉందిరా? బిట్లు కాదు, ఇలాంటి యాషాలు. ఇప్పుడు లిప్ బామ్ ఇలా తీసుకొని మూతిని ఇలా పెంచి ఇలా చేసుకుంటే బిఫోర్ అప్లైయింగ్ లిప్స్టిక్ అప్లై లిప్ బామ్. బికాస్ మన లిప్స్ని మాయిశ్చర్ చేసి డ్రై అవ్వకుండా కాపాడుతుంది. నా లిప్స్ కున్న అందం వల్ల లిప్ బామ్ ఒకటేస్తే సరిపోయింది. సరిపోదు, లిప్స్టిక్ వేయాలి. ధర్ని ప్రియా గారు అసలు యాంకరింగ్ కానీ యాక్టింగ్ కానీ రెండు చింపేస్తారు. ఆవిడ నాకు ఇవి ఫ్రీ ఎక్కడా చింపింది ఎక్కడో చింపుతుంది తెలుసు కదా మీకు. నేను చిన్న గ్యాప్ ఇస్తే ఇది అందుకుంటది, అందుకే మ్యాక్స్ గ్యాప్ ఇది ఉన్నప్పుడు నేను కాస్ట్యూమ్ ఫోన్ అంతేనా ఇదే డిజైన్ చేసుకుంటది, ఇదే కుట్టించుకుంటది. ఎందుకంటే షియా బోటిక్ కాబట్టి. దీని పేజ్ కూడా మనకి ఏం పేజ్ వజ్ర కౌచల్ అని చెప్పేసి ఉంది. సో నార్మల్ టాప్స్ అండ్ ఫ్రాక్స్ ఇట్లాంటివి కూడా ఉంటుంది దాంట్లో. ఈ రోజు లాస్ట్ ఎలా ఫీల్ అవుతుందో ఫ్యామిలీ నెంబర్ 1 లో ఎవరికైనా కనెక్ట్ అయినామా అంటే మనకి కొంచెం గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ని కవర్ చేసి మేము లాంగ్ బ్యాక్ చాలా ఏళ్ల క్రితం చాలా క్లోజ్ గా లాంగ్ బ్యాక్ అంటే మేము రంగస్థలం షోస్ చేసేటప్పుడు we were very close అన్నమాట. బట్ దాని తర్వాత దీనికి పాప పుట్టడం ఇంకా సంథింగ్ అలా అని నాకు పాపలు పుట్టకపోవడం. సో దీంతో బాగా బిజీ అయిపోయింది. నేను కూడా నా వర్క్స్ లో బిజీ అయిపోయి మధ్యలో సర్జరీ అయిపోయింది. అన్ని మేము యాక్షన్ చేస్తాం, అప్పుడే మాట్లాడుతాం. దీన్ని చూసి నేర్చుకుంటారు కొంతమంది ఉంటారు, ఎందుకు చెప్పినా కూడా అన్నీ చేయలేదు. మళ్ళీ వాళ్ళకి నువ్వే పెట్టుకుంటావు. మళ్ళీ ఫ్యామిలీ నెంబర్ 1 ద్వారా మళ్ళీ మేము కలిసామన్నమాట. వాళ్ళ ఆయన కదా మోహిత్, నిన్ను కూడా పరిచయం చేస్తాను ప్రపంచానికి. అంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి హాయ్ మోహిత్. సూపర్. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ గా కన్నా ఫ్రెండ్స్ లా ఎక్కువ ఉంటారు. అది నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్ లా అంటే ఆ బాండింగ్ అలా ఉంటది, నాకు చాలా ఇష్టం. లైక్ ఎంజాయ్ చేయడం కానీ, పార్టీస్ కానీ, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అన్ని మెయింటైన్ చేస్తుంటారు. సో నాకు చాలా ఇష్టం వీళ్ళంటే. బట్ ఫ్యామిలీ నెంబర్ 1 ఈ రోజు లాస్ట్ ఎపిసోడ్ ఫీలింగ్ ఎమోషనల్. ఇప్పుడు నిజం చెప్పు. ఎమోషనల్ యాంగిలే లేదు అసలు దాంట్లో, తీసేసాడు చిన్నప్పుడే చింపేశాడు. బట్ అలా ఉండడం కూడా గ్రేట్ యాక్చువల్లీ. వెరీ గుడ్. లైక్ 20 ఎపిసోడ్స్ చాలా బాగుంది. 20 ఎపిసోడ్స్ ఆల్ ఫ్యామిలీస్ టుగెదర్ విత్ రోహిణి. 21 ఎపిసోడ్స్. 21 సారీ. అందులో ఒక ఎపిసోడ్ లో లేదు కదా. నేను 2 ఎపిసోడ్స్ లో లేను, 1 ఎపిసోడ్ లేదు. ఎపిసోడ్ లో లేదు. yes వీళ్ళకి 20 నాకు 19 ఓవరాల్ ఎపిసోడ్స్ అయితే 21. బట్ ఈ వచ్చిన ప్రతి స్కెడ్యూల్ కి కూడా మేము చాలా చిల్ అయ్యాం బేసిక్ గా. అండ్ షో వైజ్ గా కానీ పర్సనల్ గా కానీ మాకు ఒక సెపరేట్ బాండింగ్ వచ్చింది. మొదకు కూడా వచ్చింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సరే మళ్ళీ మనం వేరే ఫ్యామిలీ కలుద్దాం. బాయ్. చూడండి ఎంత కష్టపడుతుందో పాపం. రోహిణితో ఫోటో తీయించుకుందామంటే ఎంత అదృష్టం. హరిణి స్మైల్, హరిణి స్మైల్.
సో ఇది లాస్ట్ ఎపిసోడ్, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాధగానే ఫీల్ అవుతున్నాను. నిజంగానే అయిపోయింది, అయ్యో మళ్ళీ కలుసుకోమా మేమందరము. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఎలిమినేషన్ లేకపోవడం అనేది ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది. సో ఎలిమినేషన్ లేకుండా కూడా ప్రోగ్రామ్స్ హిట్ అవుతాయి అన్న విషయం అందరు ఛానల్స్. ఎలిమినేషన్ ఉండుంటే ఈ పార్టీకి ఒక్కొక్కరు మనసులో బయటికి హాయ్ అని అన్నప్పుడు లోపల ఆ గేమ్ లో ఇది ఇలా చేసింది దొంగ మొహం అని చెప్పి తిట్టుకుంటా ఉంటాము. అంతేగా. బట్ నిజంగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు వితౌట్ ఎలిమినేషన్. కంటిన్యూగా షోలో మొత్తం అందరు పార్టిసిపెంట్స్ ఎండ్ వరకు ఉండడం. మా బుల్లి హీరో వచ్చాడు, ఇటారా రోహిణి బ్లాగ్ లో హాయ్ చెప్పు. అండ్ వీళ్ళు కొత్తగా ఒక రెస్టారెంట్ కూడా పెట్టారు, బియాండ్ ద ట్రీ అని చెప్పి తార్నాకలో. అసలు లుక్ అయితే క్రేజీ ఉంది. బయట ఒక ఏమంటారు చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి ప్లేస్, లోపల కేఫ్ ప్లేస్, ఆల్ వెరైటీస్ అక్కడ ఉంటాయి అనమాట. తార్నాక దగ్గర ఉన్న వాళ్ళు బెస్ట్ కేఫ్ ఏంటంటే బియాండ్ ద ట్రీకి వెళ్ళండి, వెళ్ళి విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. సరే వేరే ఫ్యామిలీని కలుద్దాం. వేరే ఫ్యామిలీ ఇదిగోండి మన రామ్ గారు మమ్మల్ని అందరినీ రోజు మార్నింగే లేపి అమ్మా ఇల్లండి స్నానాలు చేయండి త్వరగా రండి అని హాస్టల్లో అందరినీ తోలుతారు కదా, అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా బాగోగులు చూసుకునే రామ్ గారు విల్ మిస్ యూ అండి. లేదు జెన్యూన్ గా మేనేజర్స్ అంటే కొన్నిసార్లు అబ్బా ఏంటి ఇవిడ అలా ఇలా ఉంటది, కానీ రామ్ గారి నుంచి కూడా ఆల్వేస్ పాజిటివ్ వైబ్స్. అయిపోయిందా మేడం, రండి మేడం, ఎప్పుడు కూల్ గా ఆయన పని ఆయన చేసుకుంటూ మమ్మల్ని కూడా ఏమాత్రం హర్ట్ చేయకుండా బాగా ట్రావెల్ చేశారు మాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ విల్ మీట్ ఇన్ అనదర్ షో. ఓకే, మీరు బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఆల్వేస్ నేను అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఓహో కామెడీ చేస్తున్నావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ డే కదా వర్స్ పెట్టి ఫోటోలు దిగుతూనే ఉన్నాం. చలో మనం వేరే ఫ్యామిలీస్ ని కలుద్దాం. గోయింగ్ టు ఎంటర్ ధనరాజ్ గారు ఫ్యామిలీ అన్నమాట. అందులో నా ఫేవరెట్ ఒకటి ఉంటాడు రాజ్దీప్ అని. హలో వీళ్ళంతా బిలియనీర్ ఫ్యామిలీ అన్నమాట. సో ఏంటి అలా చూస్తున్నావు? కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. చూసారు రూమ్ ఎంత నీట్ గా ఉందో. దీన్ని బట్టి ఏమర్థమైంది, నా రూమ్ బెటర్ అనిపించింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? లాస్ట్ ఎపిసోడ్ కదా ఫినాలే, ఎలా ఫీల్ అవుతున్నావు? మళ్ళీ మనం కలవం కదా, బాధగా ఫీల్ అవుతున్నావా, హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అంటే ఇప్పటివరకు ఈ ఫ్యామిలీ వల్ల నేను యూట్యూబ్ బ్లాగ్ అయితే చేయలే, ఇది లాస్ట్. బికాజ్ అందరం ఏం మాట్లాడుతున్నావురా? మన ఎపిసోడ్ లాస్ట్ కాబట్టి సో మీ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందామని చెప్పి వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు, ఎన్ని రోజులు మన జర్నీ ఎలా అనిపించింది, మీ మాటల్లో మాకు చెప్పండి. నేను బేసిక్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నిజమే చెప్తాను. అంతే, కొంచెం నిజాలు నాకు నొప్పించకుండా ఉండాలి. నొప్పించదు, మిమ్మల్ని ఒప్పించేటట్టే ఉంటాయి. యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీని ఎవరిని కూడా టీవీకి చూపించకూడదు అనుకునేవాడిని. ఎందుకంటే ప్రీవియస్ గా చాలా మంది చూసి నీకు అవసరమా ఫ్యామిలీని కూడా తీసుకొస్తున్నావు అనే వాళ్ళు ఉంటారు. తర్వాత నాకు ఏమనిపించిందంటే మా సిరి వచ్చి వెళ్దాం అనుకుంటుందే కదా అని, లేకపోతే ఏముంటుందంటే ఓన్లీ ఇంటికే పరిమితం చేశారు అన్నట్టు. వచ్చిన తర్వాత ఎస్ ఈరోజు నేను చెప్తున్నాను, చాలా మిస్ అయ్యేవాళ్ళు. అంటే ఫ్యామిలీ నెంబర్ 1 లో చాలా మంది ఫ్యామిలీస్ ఈ షో తర్వాత మళ్ళీ ఎంతమంది కలుస్తారు, ఎంతమంది కలవరు అనే అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. నాకు సింగిల్ డౌట్ కూడా లేదు, అందరూ కలుస్తారు. నాకు ఇక్కడ విష్ణులాంటి ఒక చెల్లి, రవితో ఎన్ని షోలు చేస్తా, నీతో ఎన్ని షోలు చేస్తా, ఇది తెలియదు ఈ షోతో అటాచ్మెంట్. యూట్యూబ్ లో అయితే ట్రోల్ అవుతూనే ఉన్నాయి మీరు చెప్పిన పంచి కానీ. కింద చాలా మంది కమెంట్స్ ఏంటంటే ధనరాజ్ గారు, శిరీష గారు ఈ షోలో మీరు మాకు ఇష్టం, మీ గురించి చూస్తున్నా అన్న వాళ్ళు కూడా నేను యూట్యూబ్ కమెంట్స్ చదువుతాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా కంప్లీట్ గేమ్ షో పార్టిసిపేట్ చేసి చేయడం.
అసలు గేమ్ అంటే ఇక్కడ ప్రారంభం పెట్టేస్తారు. ఓడిపోయారా? లేడీ కౌశల్ ఏంట్రా ఎవరు సార్ మీరు? సిద్ధుని చూడండి, కళ్ళజోడు. మీరు గోవా వెళ్ళొచ్చాడు. గోవా వెళ్ళి కూడా 5,000 లెన్స్ కట్ లో కొనుక్కున్నారంట. సో అసలు గోవా వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు లేకుండా షో చేస్తూ ఉంటాం. ఏదో ఒక కళ్ళజోడు పెట్టుకునే ఉంటున్నాడు. ఇప్పుడు మ్యాచింగ్ అయితే ఎందుకంటే అప్పుడప్పుడు తెలియకుండా మంచి సీరియస్ తో ఉంటాం కదా, రోహిణి మళ్ళీ యాక్టివ్ సీరియస్ లో చూస్తే ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ అవుతుంది. నేను సీరియస్ గా చూస్తాను. సీరియస్ అయ్యారా? సో గేమ్స్ అంటే లేడీ కౌశల్ లాగా అసలు ఓడిపోయిందంటే మీ వల్లే. నేను సరిగానే ఆడాను, మీరే ఆడలేదు. అదేంటి నేను కళ్ళం గంటలు కట్టుకున్నారో నీకు అంత కాలేదు. అంతే కదా మరి, నువ్వు ఆడకపోవడం వల్ల అంతే కదా. అంతే. సో ఈరోజు ఫినాలేలో తెలుస్తుంది ఎవరు ఫ్యామిలీ నెంబర్ 1 కప్పు కొడతారో ఏంటని చెప్పేసి. యాక్చువల్లీ ఒకటి ఏమంటే ఈ కప్పు కన్నా ఇంతమంది ఫ్యామిలీస్ అటాచ్మెంట్ అయ్యారు కదా, అదే ఇంపార్టెంట్. ఏమంటున్నానంటే అన్ని గేమ్లు మనం గెలవము. నేను ఊరికే అంటున్నా, నేను ఎవరు గెలిచినా ఒకటే. ఇప్పటివరకు అందరం కలిసి జర్నీ చేసాం, చాలా పాజిటివ్ గా వెళ్తున్నాం. ఎందుకంటే ఎలిమినేషన్స్ లేవు, ఏం లేవు. మీకేమనిపిస్తుంది బేసిక్ గా? నేను బాగా ఎంజాయ్ చేసిన షో ఇది. ఓకే, బేసిక్ గా అంటే ఎప్పుడు ఎవరో కొంతమంది కంటెస్టెంట్స్, సీరియల్ ఆర్టిస్టులు, వాళ్ళు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇక్కడ అందరూ తెలుసు, కొంతమంది తెలియదు. అని కొన్ని పరిచయాలు కూడా చాలా స్ట్రాంగ్. ఊరికే నేను నిజంగా యూట్యూబ్ సాక్షిగా చెప్తున్నాను, స్టేజ్ వరకే వాళ్ళతో సరదాగా ఉంటాను తప్ప షో అయిపోయిన తర్వాత నేను ఎవరితోనూ బేసిక్ గా మాట్లాడను, ఎవరితో టచ్ లో కూడా ఉండను. మంచి మంచి కట్టుబాట్లు సార్. వాళ్ళు ఏదో స్టేజ్ మీద అన్నారు కదా, ఏంటి నువ్వు వాళ్ళ ఏంటి అనుకున్నట్లు సరదాగా మాట్లాడుకోండి. నాకు ఇంకొకటి చెప్పాలంటే ఫస్ట్ టైం చాలా చాలా వచ్చింది యాంకరింగ్ కానీ, టైమింగ్ పంచెస్ కానీ. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ షోలో. ఈ టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఈ షోకి యాంకరింగ్ నేర్చుకుని వచ్చావు కదా నువ్వు? నేను ఈ షోకి యాంకరింగ్ కాదు అసలు. నన్ను కమిట్ చేసింది ఏంటి, మీరు సైడ్ కి కానీ. అవును, ఫస్ట్ ఎపిసోడ్ రీచ్ అయ్యారు. ఎప్పటి నుంచి అయినా ఎప్పుడైనా కూడా సైడ్ ఏంటి బ్రో అంత మాట అన్నావు? మాకేం చెప్పంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లలతో ఆడిపించదని చెప్పలేదు. ఏం చెప్పారంటే నాకు రవి యాంకర్, మెయిన్ యాంకర్, మీరు సైడ్ గిగ్ లా ఉంటారు అనేసి అంటే ఫస్ట్ యాంకర్ అన్నారు. నాకు కాల్ బాధ కదా, నేను నించోలేను, సో కష్టం అనేసి అంటే మీరు ఏం నించోద్దండి, పక్కన కూర్చొని ఉంటారు. ఏదైనా కంటెంట్ వచ్చినప్పుడు యూ విల్ ఇన్వాల్వ్ అండ్ మేక్ సంథింగ్, ఏదైనా ఫన్నీ ఉన్నా ఏదైనా చేస్తారు. అండ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకోవడం, మీరు వాళ్ళని వంటల్లో పెట్టడానికి కొంచెం వాళ్ళతో ఫన్నీగా పిల్లల్లాగా చేయడం అని చెప్పారు. కట్ చేస్తే మధ్యలో నుంచి యాంకరింగ్ చేయించేస్తారు. కాదే, చాలా బాగుంది. నా పేమెంట్ యాంకరింగ్ ఇవ్వలేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఎప్పటిలాగానే నా బాధ్యత. సమయం ఆసనమైంది, మీరు అందరూ వస్తే ఇలాగే షూటింగ్ మాత్రం చేసుకోవాలంటారు. మళ్ళీ వేరే షోలో కలవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఒక నిమిషం, మేము ఒక హీరో గురించి వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? యాక్టింగ్ వేరే, రాజ్దీప్ వేరే. ఫస్ట్ ఎపిసోడ్ లో డాన్స్ కి నేను ఫిదా అయిపోయాను నిజంగా, సీరియస్ గా. నీకు ఆలోచన కూడా చెప్పాను, డాన్స్ మూవ్స్ అయితే ఆ బాడీలో స్వాగ్. కొంతమంది ఏంటంటే డాన్స్ చేస్తారు, అందులో కళ ఉండదు. జస్ట్ చిన్న మూమెంట్ చేసిన ఆ స్వాగ్ అదంతా ఐ లైక్ ఇట్. ఇంకా బాగా బ్లడ్ అందులో ఏముంది, వీడు కూడా మాటగారే. ఆల్ ది బెస్ట్. అవును అవును, ఆ సినిమా గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఆ సినిమాలో నాకు చిన్నప్పుడు 10th క్లాస్ చదవడానికి ఒక కుర్రోడు కావాలి, చాలా మంది చూసాం. వీడియో చేస్తాను అనమాట. నా చిన్నప్పుడు రోజు తనే చేస్తాను. మన ఫోటో షూట్ కూడా అండ్ యాక్టివ్ గా ఉంటాడు. డాన్స్, యాక్టింగ్ అన్ని నరాల్లో వచ్చేసినాయి. నాన్నకు మించి అదే తండ్రికి మించి తనేడు అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ డాన్స్. అండ్ నువ్వు ఇంకా బాగా మంచి డాన్స్ అయితే మా వాడు ఖచ్చితంగా హీరో అవుతాడా లేదో వాడు ఉద్దేశం. అంటే ఫస్ట్ మనకి లేదు, ఆ
నీ ప్లానింగ్ సరిగా నాకు ఏంటంటే మధ్యలో మాట్లాడదు. అయితే వాడు పెద్దగా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నాన్నమ్మ అమ్మమ్మ క్యారెక్టర్ నువ్వు చేస్తావు కదా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అప్పుడు ఇప్పుడు కాదు, ఇంకొక నేను చెప్తుంది 10-15 ఏళ్ళ తర్వాత. అంటే నాకు ఒక 20 years వరకు కూడా హీరోయిన్ గా చేయాలనే కోరిక అనమాట. సో నేను అప్పుడే మదర్ రోల్స్ 6 వరకు అంటే కష్టం కదా. 20 years 60 వస్తే 50 వస్తే మీ 10 years పెన్సిల్. ఓకే దేవుడు దేవత. ఓకే ఓకే సీ యూ. థాంక్యూ సో మచ్. బై బై. రెడీ చేయాలండి చూడండి. ఎక్కడికి వెళ్ళావు మార్నింగ్? ఈరోజు మనం తినాలి, బట్ ఈ రోజు అయిపోతుంది. బట్ నేను మాత్రం నేను మిస్ అవును, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలాగా ఎప్పుడు కలుస్తూనే ఉంటారు కాబట్టి. మేమిద్దరు ఏం చేస్తాం సార్, ఈయన ఫోన్ ఈయన, నా ఫోన్ నేను వెళ్ళి బ్లాగ్స్ ఎందుకంటే మనం ఇన్ని ఎపిసోడ్స్ చేసినా ఒక్కసారి కూడా మనం బ్లాగ్ చేయలేదు. అండ్ మన మధ్యన ఉన్న ప్రేమ అనుబంధాలు ఇవన్నీ కూడా ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి మనం చేసుకుంటాం. ఇప్పుడే దండరసన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అన్నదే చెప్పాడు నాకు ఒక చెల్లి దొరికింది, ఒక ఇప్పటి నుంచో వీళ్ళు అన్న చెల్లెలు కానీ ఈ షోతో ఇంకొంచెం బాండింగ్ ఎక్కువైంది. అండ్ వీళ్ళు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఆయన సెపరేట్ అన్ని అరేంజ్ చేయడం, అక్కడ గోవాలో ఇక్కడ వీళ్ళు గోవాలో ఆయన ఇక్కడ నుంచి అన్ని ఫోన్ చేసి అరేంజ్ చేయడం అనేది అసలు సర్ప్రైజింగ్ గా నాకు ఎవరు అరేంజ్ చేయలేదు అలా. చెప్పు రౌడీ రోహిణి చెప్పు. ఇంకోసారి సో ఇదే లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ ఫీలింగ్స్ మాకు తెలియాలి. మన షోలో అందరి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ రవి అన్న ఆయన ఎనర్జీ కానీ మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు 2 episodes అయినా 3 episodes అయినా ఆయన ఎనర్జీ అనేది అలానే ఉంటది. దానికి సపోర్టర్ గా రోహిణి ఇచ్చే ఎనర్జీ అయితే ఇంకా అల్టిమేట్. అండ్ మీది ఆఫర్ అన్నది ఆఫర్ ఆరిఫ్ అన్నది కాస్త ఆఫర్ ఆయన పేరు ఆరిఫ్, నేను ఆఫర్ చేసేసాను. అది అలా బయటకు వచ్చేసింది. అండ్ దాని తర్వాత మంచి ఫ్యామిలీస్ వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు ఎన్ని అపార్థాలు లేకపోతే ఎంతో ఉన్నా కూడా ఎలా కలిసి ఉన్నారు అండ్ దానికి సంబంధించిన అనుబంధం కానీ ప్రేమ కానీ అవన్నీ మనం చూసుకుని చాలా వరకు తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకోని కూడా షో త్రూ మీ గురించి మీరు చెప్పండి, మీ గురించి చాలా మాట్లాడుకున్నాం. బట్ మా ఇవన్నీ చూసిన తర్వాత రోహిణికి పెళ్లి చేసుకోవాలని రాలేదు. నాకు అసలు పెళ్లి ఆలోచనే లేదు. సో చూద్దాం, మేబీ దేవుడు ఏం చేస్తాడో నా లైఫ్ ని నాకు తెలియదు కాబట్టి దేవుడు చాలా మంచిదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే నేను ఎప్పుడు రోహిణి బ్లాగ్స్ లో నేను మాట్లాడలేదు, అంటే ఎప్పుడు పిలిచినా వెళ్తూ ఉంటాను కానీ మాట్లాడలేదు. బట్ రోహిణి గురించి ఒక విషయం చెప్పాలి. ఇండస్ట్రీలో అందరూ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ రోహిణి డార్లింగ్ అనే నేమ్ అయితే అందరూ సేవ్ చేసుకుంటారనమాట. అంత డార్లింగ్ అండ్ స్వీటెస్ట్ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాత్రం నీ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు నేను చాలా ఇంకా మనసు పడింది పక్కన విష్ణు నాకు ఎప్పటి నుంచో క్లోజ్. మామూలుగా క్యూట్ కపుల్ అనమాట. వీళ్ళు ఎక్కువ డివోషనల్. నా గురించి చెప్పు హ్యాండ్సమ్ గా ఫీల్ అవుతుంటాడు కానీ విష్ణువే బాగుంటుంది. సో వేరే వాళ్ళు కలుద్దాం పదండి. లోకల్ బాయ్ బాయ్. నీలిమా గారు హాయ్. ఫినాలే కాబట్టి కౌశల్ గారు ఇస్ నాట్. ఏ మూవీ? మిస్టర్ పోలీస్ ఇండియా బాగుందా? అవునా? అవి ఫోన్ కొంచెం కిందకి దించాయా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Yeah, same to you. నువ్వు గోల్డ్
హడావడిగా ఉంది ఫినాలేదంతా. సో అమ్మా సాయి సెట్ సింగింగ్ కి రెడీగా ఉంది. ఇది ఇటు సైడ్ కొన్ని ఫ్యామిలీస్ ఇంకా ఉన్నారా ప్లీజ్ Ready 3, 2, 1 Ravana energy and action. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలీదు, ఈ రోజు ఎంత తొందరగా అయిపోతుందని ఎవరు అనుకోలేదు. బట్ ఎపిసోడ్లు వస్తూనే ఉంటారు, ప్రతి ఎపిసోడ్ చూస్తారు ఇలా చేసాం అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరైనా మేము మా ఫ్యామిలీస్ ఎవరైనా అప్పు చేస్తున్నా మమ్మల్ని క్షమించండి. మళ్ళీ ఖచ్చితంగా మీ అందరితో మీ వర్క్ చేయాలి. లవ్ యూ. థ్యాంక్ యూ జీ. Please round up. అండ్ ఎస్ చూసారు కదా ఫ్యామిలీ నెంబర్ 1 ఫైనల్ డే ఎంత బాగా జరిగింది. అండ్ అందరం చాలా మిస్ అవుతామని కూడా అంతా ఫీల్ అయ్యాము. బట్ స్టిల్ వేరే షూట్స్లో కలుసుకుంటాం కాబట్టి ఆ బాధ ఏం లేదు. సో చూస్తూనే ఉండండి రౌడీ రోహిణి ఛానల్. స్టే ట్యూన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ నొక్కండి నా వీడియో నోటిఫికేషన్స్ కోసం. ఇక్కడ నుంచి వీడియోస్ నేను కంటిన్యూ చేస్తాను బికాస్ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది ఇప్పుడు. సో నేను కంటిన్యూగా వీడియోస్ చేయడం జరుగుతుంది, పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్. లవ్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఏముండవు దసరా స్పెషల్? జంతికలు సున్నంలో వండాను పిండి వంటలు. దసరా కాదు, ఆశ్రితకి స్కూల్కి ఉండవు.